ఎట్లా ఎట్లా పండుతున్నాయి పంటలు? కష్టం ఉంది, వాటర్ పారుతలేవు పొలాలు, కరెంట్ చక్కగా ఇస్తలేడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలలో అందరు వస్తారు కదా, చెప్తున్నా మీ సమస్యలు ఏమైనా చెప్పిరా? సమస్యలు అంటే ఏం చెప్పలేదు, అది చెప్పారు ఫస్ట్ ఎమ్మెల్యేల ఎలక్షన్ వాళ్ళప్పుడు చెప్పారు, కానీ అదేం చేతలేరు. రైతులను ఆదుకుంటున్నాం 24 గంటల కరెంటు, ఒకవేళ కరెంటు బంద్ చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది. కరెంటే బంద్ అవుతలేదని చెప్పేసి అట్లా ఏమైనా ఉందా? కరెంట్ బంద్ కాకుండా ఇప్పుడు ఆ రైతులు ఉన్నాయి అసలు కరెంట్ ఉంటే పోయి చూద్దాం బోర్ మాట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని కరువు వచ్చిందా, లేదంటే కరువు కామన్గా కరువే ఉంది? ఇక బీఆర్ఎస్ఎల్ ఏమంటారు, కాంగ్రెస్ అచ్చుతూనే కరువు వచ్చిందని చెప్పేసి. దాని గురించి అంటే ఇక ఏ పార్టీ వచ్చినా కానీ అంతే ఉంది. కరువు అనేది కామన్, కాంగ్రెస్ సంబంధం లేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ఉంటారు రైతులు? ఎటు ఉంటారు? జనాలు బీజేపీ. ఎందుకు? బీజేపీ కొద్దిగా మనకు పనులు చేస్తుంది కదా, అందుకని. అంటే మీరు అందరు అనుకొని చెప్తారా, లేదంటే మా సొంత నిర్ణయంతో చెప్తున్నా. సరే అన్న, నువ్వు చెప్పు, ఎట్లా పార్లమెంట్ ఎన్నికలు ఉంది, ఏం నడుస్తుంది, ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చారు, అది ఏది ఇంతవరకు నెరవేర్చలేవు. మాకు కరెంటు వల్ల కష్టాలే ఉన్నాయి. మేము యువత కూడా అన్ని జాబ్లు దానికి దీనికి అన్ని కోల్పోయి మేము వ్యవసాయం వైపు మొగ్గు చూపినాము. వ్యవసాయం చేసుకుంటే ఏం లాభం లేదు, మాకు మొత్తం కరువు వచ్చింది. ఇప్పుడు కరువు బీఆర్ఎస్ వల్ల వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు, కాంగ్రెస్ వల్ల వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటారు. ఒకరి మీద వాళ్ళు చెప్పుకొని రాజకీయ వీళ్ళే చేస్తారు తప్పితే వీళ్ళకి మరి ఏ విధంగా లాభం చేస్తే చేకూరుతుంది అనేది ఎవరు ఆలోచిస్తలేరు. అందు గురించి మేము కొంచెం మాకు ఇంతకుముందు ఒక 2 ఏళ్ళు పాలన చేసినా కూడా రఘునందన్ వల్ల కొంచెం ఎంతో కొంత మాకు లబ్ధి చేకూరిందని మేము భావించి ఆయనను గెలిపించుకుంటే మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఆయనను గెలిపించుకోవాలని కొద్దిగా ముందుకు పోవాలి అనే ఆలోచనతో మేము ఇంతవరకు ఉన్నాము. అంటే గతంలో కలెక్టర్ ఉన్నప్పుడు వెంకటరామరెడ్డిని చూసి ఎప్పుడన్నా మేము చూడలేదు, ఆయన ఇంతవరకు ఎలా ఉంటాడో తెలియదు. కాకపోతే ఆయన మీద కొన్ని అవినీతి పనులు ఉన్నాయని చెప్పేసి వినడము జరిగింది. నిజమేనంట? అవి నిజమే అని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మన అవి చెక్ డ్యామ్ అవి వల్ల కాలువల వల్ల కొంచెం నష్టపోయిన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలల్లో కొంతమందికి లబ్ధి జరిగింది, కొంతమందికి జరగలేదు. వాళ్ళు ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. అలా అయితే మొత్తం మందికి జరగాలి, లేదంటే మొత్తం మందికి లబ్ధి జరగాలి. అలా జరగకుండా సగం మందికి జరిగి సగం మందికి జరగలేదంటే ఆయన ఎంతో కొంత అవినీతి చేస్తేనే కదా అలా జరుగుతుంది. అందువల్ల మేము ఆయనను నమ్మదలుచుకోలేదు. నీలమ్మ మీద అయితే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కదా, బీసీ బిడ్డ బీసీ కాన్సెప్ట్ మీద వస్తుండు కానీ ఆయన ఇప్పుడు మనకు ఆయన ఇంతవరకు తెలియదు. మనము ఆయన ఇంతవరకు చూడలేదు. మా ఊరికి అయితే మా విలేజ్కి ఇంతవరకు ఆయన ఎట్లుంటాడు ఏంది అనేది మా విలేజ్లో తెలియదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఏదో అధికారంలో ఉంది అని చెప్పేసి ఆయన ముందుకొచ్చి ప్రయత్నిస్తుండు. ఇప్పుడు బీజేపీ తరఫున రఘునందన్ రావు అంటే అలా కాదు, మంచి చెడు అధికారం ఉన్నా లేకున్నా అన్నిట్లల్లా ముందుండి మాకు అన్ని విధాలుగా మా గ్రామానికి వచ్చి చూసి పలకరించి అన్ని విధాలుగా కొంచెం ఉన్నాడు. కాబట్టి మేము అందరం మా తరఫున కొంతమంది యువత కలిసి మేము గెలిపించుకుంటే మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గతంలో 3 సంవత్సరాలు ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా చేసింది. ఎమ్మెల్యే ఏమైనా డెవలప్మెంట్స్ జరిగినాయి? ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ల వలన కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. దాన్ని సద్వినియోగం చేసి సమన్వయం చేసి పంచిండు. అలాగే ఇప్పుడు 4-వే మన రోడ్డు అది కానీ రైల్వే కానీ ప్రతి ఒక్కటి వచ్చినాయి. కానీ ప్రజలు ఇదంతా అధికార పార్టీ వల్లనే వచ్చింది, ఈయన వల్ల కాదు అని చెప్పేసి అన్నారు. అదే మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మన మెదక్ పార్లమెంట్ తరఫున, ఎంపీ రామలింగారెడ్డి కాకుండా వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు ఎందుకు రాలేదు, ఈ 2 నెలలు ఎందుకు వచ్చింది అనేది ఎవరు గ్రహించలేకపోతున్నారు. యువతనన్నా కొంచెం ఆలోచించి మరి ఈ 2 నెలలలో ఎందుకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేకపోయింది అనేది ఆలోచించుకొని ఇప్పుడైనా కొంచెం వాళ్ళకు మంచిగా ఆలోచించి ఓటేస్తారని పైసలకు ఆశపడకుండా కొంచెం
అది చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తం మీద అయితే బీజేపీ గెలుస్తాను. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం మేము. బీజేపీ వస్తే మాకు ఎంతో కొంత న్యాయం చేకూరుతుందని మేము కోరుకుంటున్నాం. యువత కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే.